మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు మా మమ్మీ పాప్ సింగర్ అట. నాన్న ఏం చేశారో తెలియడం లేదే, నాకేం అర్థం కావడం లేదు. అసలు ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మ నాకు సందేహం అడగొచ్చా? ఏమిటో అడుగు. నేను బిజీగా ఉన్నాను. ఏంటో త్వరగా అడుగు. ఆ పక్షికి ఎందుకని రంగు పూస్తున్నారా? అదేంటంటే నీలం రంగు పక్షి ఉంటే లక్ వస్తుందని అన్నారు. అందుకే మీ నాన్న నేను ఒక పక్షిని కొనుక్కొచ్చి దాన్ని నీలం రంగు పక్షిగా మారుస్తున్నా. మమ్మీ జాగ్రత్త. నీ బ్యాడ్ లక్ మోతాదు కాస్త ఎక్కువైనట్టుంది. పక్షికి రంగు కొడుతున్నారు కదా, ఏదన్నా వింతగా ఆలోచించారేమో అనుకున్నా. యోచన్, మమ్మీ ఆ విషయం వదులు. ఇందాకేదో అడుగుతానన్నావు. ఈ సమ్మర్ హాలిడేస్ లో ఆయన పనులన్నింటినీ నాకు హోంవర్క్ గా ఇచ్చారు మమ్మీ. ఇంతకీ అసలు ఆయన ఏం చేస్తున్నారు మమ్మీ? అలాగా? అయితే మీ అమ్మా నాన్న ఏం పని చేస్తున్నారో నీకు తెలీదా? ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకండి. ఎప్పుడు పట్టినా నాన్న ఇంట్లోనే ఉంటున్నారు, ఇంకా ఇంట్లోనే ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. నీకు తెలిసింది అది మాత్రమే. అయినా సరే నేను ఇప్పుడు చెప్తాను, నువ్వు గుర్తుంచుకో. నిజానికి చెప్పాలంటే మీ నాన్న ఒక రచయిత. ఏంటి, ఆయన ఒక రచయిత? అవును. しかも15年前のパパのデビュー作「伊豆の踊り食い」はあの有名な大きい賞を受賞したんだから。どういうそれだけじゃなくアークッタダワ賞の候補にも選ばれたんだから。 విషయం కదా. నాన్న నిజంగా ఒక గొప్ప వ్యక్తే. నాకు ఈ విషయం తెలియకుండా పోయింది. ఇప్పుడు కూడా ఆయన లైబ్రరీలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఏంటి లైబ్రరీయా? మన ఇంట్లో లైబ్రరీ ఉందా? అవును. యోచి, నువ్వు ఈ విషయం కూడా తెలుసుకోకుండా ఉన్నావు. ఆయన ఏదో రాస్తున్నారు. మా డాడీ ఒక గొప్ప రచయిత. రోజు లైబ్రరీలో కూర్చొని ఏదో ఒక కొత్త కథ రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకుంటా. డాడీ లేవండి, లేచి త్వరగా కథ రాయండి. డాడీ మీరు కథ రాయాలి, త్వరగా లేవండి. నాన్నగారిని తీసుకురా, అన్నం పెడుతున్నాను. ఇదిగో వస్తున్నా. డాడీ ఇంతవరకు ఏమీ రాయలేదు. ఆహారం అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఏమండి, మీరు కథ రాసేశారా? రాస్తూ ఉన్నాను. భోజనం టైంలో మాత్రం నవ్వుతూ మాట్లాడి మా అమ్మని మాయ చేస్తారు. యోచి, నువ్వేం రాస్తున్నావు? మీ గురించి ఓ కవిత రాస్తున్నానా? ఏంటి, నా గురించా? ఏది చూపించు చూద్దాం. ఏంటో చదువుదాం. ఏం రాశాడు? ఎవరు తొందరపడకండి. ఓ దిగులు పడకండి, అన్ని నేను పూర్తి చేశాను. ప్రెసిడెంట్ గారిని తర్వాత కలుస్తానని చెప్పండి. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం ఉపయోగంలో లేదు. చెప్పండి. ఏంటి, మంగళవారమా? పర్వాలేదు పర్వాలేదు. పోయిన సంవత్సరం కూడా ఇలాగే నాకు అవార్డులు ఇచ్చి సన్మానం చేశారు. ఇప్పుడు మీ డాడీ బాగా ఫేమస్ అయిపోయాడు. నా పేరు చెబితే ఈ దేశంలో తెలియని వాళ్లే ఉండరు. ఇది చెప్పడానికి ఎందుకింత బిల్డప్? దీనికి బదులు ఇంట్లో ఊరికే కూర్చొని ఏదో ఒక పని చూసుకోవచ్చు కదా. యోచి, మీ నాన్నగారిని చూసి ఎంత మాట అన్నావు? అన్న కొడుకు ఇలా మాట్లాడకూడదు. పర్వాలేదు, వదిలేయి. వాడు చెప్పినట్టేగా ఈ రోజు వరకు నడుచుకుంటున్నాను.
ఇక నుంచి నాలో మార్పును చూస్తావు. ఇప్పుడు నీకో పని పడింది యోచి. మీ నాన్నగారి మార్పు గురించి నువ్వు కవిత రాయాలి. మీరు ఎలా మారబోతున్నారు? 15 ఏళ్లుగా నవలలు రాస్తున్నాను. అంటే 15 సంవత్సరాలుగా రాస్తూనే ఉన్నారా? ఇంకా ఏ కథని మీరు పూర్తి చేయలేదా? చెప్పండి. పూర్తవుతుంది. ఆయన ఏమంటున్నారంటే ఇక పైన దాన్ని ఎలాగైనా పూర్తి చేస్తానంటున్నారు. ఓ ఆ కథ పేరేంటి? ఓ దాని గురించి నేను నీకు చెప్పాలంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది యోచి. సరే చెబుతాను. నేనెప్పటికీ పిల్లిని కాను. పేరు అదిరిపోయింది. ఇలాంటి టైటిల్స్ పెట్టడంలో నేను దిట్టని. ఓ అక్కడ చూసావా, టైం అయిపోయింది. మనం బయటికి వెళ్లాల్సిన సమయం ఓ ఇది. అలాగా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? టీవీ ఆఫీస్ కు. దేనికి? నేను మీ అమ్మ టీవీలో రాబోతున్నాం. నిజంగానా? అవును, కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పి తీరాలి. చిన్న వయసులో మీ అమ్మ ఎలా ఉండేదో తెలుసా? అలాగా, ఎలా ఉండేవారా? ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. తనప్పుడు ఫేమస్ పాప్ సింగర్. ఏమంటున్నారు? అమ్మ ఒక పేరు పొందిన పాప్ సింగరా? మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నారు మీరు అచ్చం ఒక పాప్ సింగర్ లాగా ఉన్నారు మమ్మీ. ఓ చాలా థ్యాంక్స్ యోచి. నన్ను చూసి పాప్ సింగర్ లా ఉన్నానన్నావు కదా. けどこんな可愛いママがこんな情けないパパなんかとどうして結婚したんだろう。 అందుకు యోచి, నువ్వు చిన్నపిల్లాడివి. మీ నాన్న స్తోమత ఏంటో నీకు తెలీదు, అవునా? నాకెందుకో అలా అనిపించడం లేదు. సరే బయలుదేరు, మనకు లేట్ అయిపోయింది. డాడీ 15 సంవత్సరాలుగా ఒక కథ రాస్తున్నారని చెప్పారే, దాని సంగతి ఏమైందో ముందు అది చెప్పండి. ఆవిడ యోచి అమ్మగారే కదా? ఎవరది? డెసియా, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతున్నావా? యోచి వాళ్ళ అమ్మ పాడుతున్నారు కదా, చూద్దామని ఇక్కడికి వచ్చాం అంతే. అరే, మా అమ్మకు పాప్ సింగర్ అన్న విషయం వీళ్ళకి కూడా తెలిసిపోయిందా? ఆవిడకు గొప్ప పాప్ సింగర్ అని మన స్కూల్లో అందరికీ తెలుసు. కానీ మమ్మీ గురించి నాకు మాత్రమే తెలియలేదు. ఈ అందమైన సంధ్యా సమయంలో మీరు మధురమైన సంగీతాన్ని వినబోతున్నారు. ప్రఖ్యాత పాప్ సింగర్ మొటుమోటో యాయో ఆవిడికి నచ్చిన మీరందరూ మెచ్చిన పాటను పాడబోతున్నారు. అద్భుతంగా ఉంది కదా. నాకు బాగా నచ్చింది. అతను కొట్టేశారు. తన్నెవరూ గెలవలేరు. నిజంగా ఈ పాట అద్భుతం, చాలా బాగుంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లా ఉన్నారు. కళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఇదిగో వచ్చేసాడు. లక్కీ మ్యాన్ కన్నా చాలా గొప్పవాడు. ఇదిగో ఈ సూపర్ స్టార్ మ్యాన్. ఇదిగో వస్తున్నాను. ఆ వేదిక మీద నిలబడి నేను కూడా గొప్పవాడిని కావాలి. ఇదిగో వస్తూనే ఉన్నా. మీ పాట అంటే నాకు చాలా ఇష్టం ఈ అయ్యో. అరే ఏమిటిది? ఓ ఇప్పుడే షో బిగిన్ అయినట్టుగా ఉంది. నేను ఒకాకి మ్యాన్ బాడీ గార్డ్ గ్రహం నుంచి వచ్చాను. 10 సంవత్సరాల క్రితం టీవీలో ఈవిడ పాట విని నేను ఈవిడ అభిమాని అయిపోయాను. సంవత్సరాలు గడిచిపోయినా నేను ఆమెను మర్చిపోలేకపోయాను. ఈ సందర్భంగా కలవాలని వచ్చాను. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను అనవసరంగా కొడుతున్నావు? తన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆ పెద్ద ఆయన కోన్ బాయ్? అతను కొత్త హీరో అనుకుంటా, బార్కోడ్ మ్యాన్ లా ఉన్నాడు. ఏంటి బార్కోడ్ మ్యానా? ఇలాంటి వాళ్ళని మామూలుగా తీసి పారేయకూడదు. ఎంతో మంది హీరోల గురించి నేను విన్నాను. ఏ గ్రహం నుంచి వచ్చాడో తెలియటం లేదు. ఒక్కొక్క మ్యాన్ భయపడ్డాడు. భయపడకూడదు. సరే, న్యాయం కోసం పోరాడే బార్కోడ్ మ్యాన్. ఇదిగో బార్కోడ్ మ్యాన్ దాడి. డాడీ ఎదరగొట్టండి, అప్పుడే మీ గురించి నేను గొప్పగా రాయగలను. కానివ్వండి కానివ్వండి. ఇదిగో వస్తున్నాను. నువ్వు అయిపోయావు. విచిత్రమైన వాళ్ళ ఉన్నాడే. నాకే ఇబ్బంది లేదు, నేను బయలుదేరుతాను. యోచి అమ్మగారిని ఎత్తుకెళ్తున్నాడు. అరే, దీని రాశిక పూర్తి చేయలేమనుకుంటానే. ఒక్క నిమిషం బాస్, ఏంటి ఆలోచిస్తున్నారు? దీనికన్నా మీ నాన్నగారిని కాపాడటం ముఖ్యం కదా. వెళ్ళండి. దాన్ని పూర్తిగా మర్చిపోయాను.
రెడీ. నేను లక్కీ మ్యాన్ని, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. వచ్చేసాను లక్కీ మ్యాన్ని. చూస్తూ ఉండండి, ఈ డొరుకి మ్యాన్ తలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు. అదరగొట్టేస్తాను. ఇదిగో ఒకటిగా బయలుదేరా. నన్ను కాపాడండి. ఒక్కొక్క మ్యాన్, మర్యాదగా నేను చెప్పేది విను. తన్ని వదిలిపెట్టు. బార్కోడ్ మ్యాన్ తో పెట్టుకోకు. పాపం వయసేంది కదా, తిన్నగా పరిగెట్టడమే తెలుసు. ఇదిగో వచ్చేసా మమ్మీ. ఓకే మ్యాన్, నువ్వు మా అమ్మకి పెద్ద ఫ్యాన్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ముఖ్యమైన విషయం అది కాదు. మర్యాదగా మా మమ్మీని వదిలేసి పారిపోవు. లక్కీ, కుకీ, ఇంకా డైరీ. ఇది తమాషాగా ఉంది. ఎలాంటి దాడి చేస్తాడు? లేదు, అదే నాకే అర్థం కావడం లేదు. బాస్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలా అంటావా? సరే, ఈ డైరీలో ఏముందో ముందు చదువుదాం. ఏప్రిల్ 1వ తారీఖు పేరు పొందిన జాలీవుడ్ పాప్ సింగర్ అవార్డుకి నా భూమా బహారిని ఎంపిక చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన పాప్ సింగర్ అంటే నాకు చాలా ఇష్టం. మీ గురించి గొప్పగా రాశారా? నేను నా చిన్నతనంలో రాసిన డైరీ ఇది. గుర్తొస్తున్నాయి నా చిన్ననాటి జ్ఞాపకాలు, ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఏప్రిల్ 2వ తారీఖున ఎలాగైనా పాప్ సింగర్ ని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆమె పాట మాత్రమే కాదు, ఆమె కూడా నాకు ఎంతో బాగా నచ్చింది. ఆవిడ ఫేమస్ పాప్ సింగర్ అయినా ఆవిడది చిన్నపిల్లల మనస్తత్వం అని తెలుసుకున్నాను. ఒక అభిమానిగా ఆవిడ్ని కలుసుకుని నా అభినందనలు తెలిపాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. నాకు చాలా సంతోషం. నన్ను మీ అభిమానిగా అంగీకరిస్తారా? సరే. అంతటితో ఈ డైరీ పూర్తయిపోయింది. ఆ తర్వాత నేను ఆవిడికి వీరాభిమానిగా మారిపోయాను. ఇలా చూడు, నేను ఒక నుండగా మధ్యలో నువ్వెంటి వచ్చావని ఓదారుస్తున్నావు. కానీ నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. 15 సంవత్సరాల తర్వాత వచ్చి కలిస్తే నన్ను ఈ విధంగా అసహించుకుంటావా? నేను నీ వీర అభిమాని. బాస్, ఆ ఒకే మ్యాన్ చాలా బండరాళ్ళని తీసుకొచ్చినట్టున్నాడు. దాన్ని లక్ అంటారు. ఇప్పుడు చూడు, వస్తుంది లక్కీ బీమ్. నన్ను తక్కువ అంచనా వేయకండి. నాకు ఎలా దాడి చేయాలో తెలుసు, ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు. ఓ నాయనా, నా భీమిని దారి మళ్ళించి అది డాడీపై దాడి చేసేలా చేశాడు. నువ్వు చచ్చిపోతాయి. ఇలా చూడు, మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో. ఒక్క నిమిషం ఆగండి, నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. కానీ అంతకు ముందు డోరోకియోమైనా కలుసుకున్నందుకు చాలా సంతోషం. మీ ఆటోగ్రాఫ్ కావాలి. ఆటోగ్రాఫ్ నాదా? ఈ ప్రపంచంలో ఉండే హీరోలు అందరి ఆటోగ్రాఫ్లు నా దగ్గర ఉంది. నన్ను ఇక్కడి నుంచి ఎలా తరిమి కొట్టారో అందరికీ తెలియాలంటే మీ ఆటోగ్రాఫ్ కావాలి. ఏంటబ్బా వీడిలా? హాయ్, ఇలా రామ్మా. వస్తున్నాను. డోరోకెమాన్ గారు, ఆటోగ్రాఫ్ ఇస్తారా? ఏంటిది, డొరికిమైన ఆటోగ్రాఫే కావాలా? నా ఆటోగ్రాఫ్ ఎవరికి అక్కర్లేదా? అలా అంటారేంటి? లక్కీ మ్యాన్ ఆటోగ్రాఫ్ కూడా తనకు కావాలి. ఓ, అలా అంటావా? లక్కీ మ్యాన్ సార్, నాకు ఆటోగ్రాఫ్ ఇస్తారా? నువ్వు నా ఆటోగ్రాఫ్ కావాలని మరీ ఆశపడుతున్నావు. ఇక నేను చేయకుండా ఉండలేను. వీడు బాగా ఎచ్చులుపోతున్నాడండి. ఆ ఆటోగ్రాఫ్ లో ఏదో ప్రమాదం ఉందనుకుంటాను. రండి, పని అయిపోయింది. ఆ అమ్మాయిల్ని నేనే సృష్టించాను. వారికి ఎవరు ఆటోగ్రాఫ్ ఇచ్చినా సరే జీవితాంతం వాళ్ళని వెంటాడుతూ ఉంటారు. అలా ప్రోగ్రామ్ చేశాను. ఏంటి? నన్ను వదిలే. డోరోకెమాన్ గారు నిజంగా అదరగొట్టేశారు. ఏందమ్మా వేరే కొట్టుడు కొడుతున్నావు? నేను ప్రేమగానే కదా ఇది ప్రేమగా కొట్టావా? అలా కొడితేనే ఇలా ఉందా? అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. లక్కీ మ్యాన్ కూడా ఈ పాటికి ఇరుక్కొని ఉంటాడు. అరే, లక్కీ మ్యాన్ అంటే ప్రశాంతంగా ఉన్నాడు. ఏ గొడవ లేదే. నేను తప్పు చేశాను. అలాగా? ఏం తప్పు చేశావు? మొదటిసారి సంతకం చేస్తున్నాను కాబట్టి ఎల్కి బదులుగా యూ వేసేసాను. అయితే లక్కీ మ్యాన్ కి బదులుగా యుక్కీ మ్యాన్ అయిపోయిందో. అదరు కొట్టాడు బాయ్.
తప్పుగా ఉక్కి మేనం రాశాడండి. అదేమి తప్పు కాదు, ఏదో తొందరపడుతున్నాం. నేను తొందరపడేవాడినే కానీ నాకు బోళ్ళంతో లక్కు ఉంది. అరే ఒకకి నేను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇలా చూడండి, నా మాట వినండి. నన్ను అభిమానిగా మీరు ఒప్పుకొని తీరాలి. ఇక నుంచి మీరు వేదికల మీద పాడకూడదు. నా కోసం పాడాలి. నా వల్ల కాదు. నా కోసం పాడాలి. లేదు, కుదరదంటే కుదరదు. అయితే ఇక పాటలు పాడడం మానుకుంటావా? నీ పాటలన్నీ నేను రికార్డ్ చేసుకుంటాను. ఇదిగో వస్తోంది లక్కీ కిక్. నో దారి కడ్డురాకు, అదే నీకు మంచిది. పర్వాలేదు, అందరూ పక్కకు తప్పుకోండి, నేను చూసుకుంటాను. వెల్కమ్ సార్. 309 పౌండ్లు ఉంది సార్. మీరేం దిగులు పడకండి సార్, మంచి ధరకే తీసుకుంటాం. 712 రూపాయలు ఇస్తాం. బంగాళదుంప కంటే నేను తీసిపోయానా? ఎవరైనా నన్ను కాపాడండి. సమస్యలన్నీ తీరిపోయాయి. నేను ఇవన్నీ నా గ్రహానికి తీసుకువెళ్ళిపోతాను. ఇక నుంచి నీకు ఏకైక అభిమాని నేను మాత్రమే. ఇంకెవరూ మిమ్మల్ని కాపాడలేరు. వద్దు, తను ఎందుకు నా దారికి అడ్డొస్తోంది? నేను మీకు వివరిస్తాను. డొరోక్యూమెన్ ఒక ఐకమెన్ తలబడుతున్నప్పుడు లక్కీమెన్ వాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఒక ఐకమెన్ సంతకం దాని మీద పడింది. అది విషయం. అందుకే ఆమె డొరోక్యూమెన్ వదిలేసి ఒక ఐకమెన్ వెంట పడింది. ఇలా చూడు ఒకకి మ్యాన్, మరి అదిగా మా మమ్మీని వదిలేసి ఇక్కడ నుంచి పారిపోవు. నువ్వు చెప్పింది అర్థమైంది. నేను ఇక్కడిచ్చి వెళ్ళిపోతాను, కానీ మా గ్రామంలో అందరికీ లక్కీ మ్యాన్ ఫోటో చూపించాలి. అలాగా? నేను నిజంగా పేరు పొందిన హీరోని అంటావా? ఆయన కూడా నిన్ను వదిలిపెట్టను. నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఫోటో తీసుకోరా. బాస్, ఇందాకేం జరిగిందో మర్చిపోయారా? దీంట్లో కూడా ఏదో మోసం ఉందని నాకు అనిపిస్తోంది. ఏంటి డోరోకి మ్యాన్, నన్ను ఫోటో అడగగానే నీకు అసూయగా ఉందా? లేదు లేదు బాస్, నేను అలా ఏం అనుకోలేదు. సరే, మీరిద్దరు ఒకటిగా నిలబడండి, ఫోటో తీస్తాను. నేను వచ్చిన పని అయిపోయింది. ఏమైంది నాకు? నేను కదలలేకపోతున్నాను. నీకేమైంది? నేను ఈ కెమెరాతో ఫోటో తీస్తే వాళ్ళ ఉన్న చోటు నుంచి కదలలేరు. వీడు మనల్ని మోసం చేశాడు. అతను దగాకోరని అందరికీ మాలూం హై. ఆ కెమెరా శక్తి వల్ల నేను కదలలేకపోతున్నాను. నేను దీన్ని ఎటు లాగితేను వాడు తిరుగుతూ ఉంటావు. అసలు విషయం ఇదన్నమాట. నీ పని అయిపోయింది. ఏమైంది? కానీ నీకేం కాలేదేంటి? అదే, ఇదే కారణం. నువ్వు వి సిగ్నల్ ఇచ్చేంత వల్ల నువ్వు ఫోటోలో కనిపించలేదు. ఎందుకంటే నాకు లక్ ఉంది. కానీ ఈసారి నువ్వు తప్పించుకోలేవు. ఇదిగో నా దాడి ప్రారంభం అవుతుంది. లక్కీ సేబర్ వస్తుంది, కాచుకోగా. ఇదంతా నాకు జుజిబి. ఏంటి అలా పట్టుకున్నాడు? మమ్మీ, డాడీ, నేను ఒక అభిమానిగా ఉన్నంత వరకు ఏమీ జరగదు. ఇదిగో వచ్చేసాను. ఒక మంచి పాప్ సింగర్ ని ఎత్తుకుపోవాలనుకున్నావా? ఈసారి నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. డాడీ, మీ జీవితంలో ఈ రోజే నిజానికి ఒక మంచి పని చేశారు. నిజంగానే మీరు అదరగొట్టేశారు డాడీ. సారీ సార్, మీరు అదరగొట్టేశారు. ఏంటి? కానీ లక్కీ సేపర్ మీకు తగిలింది కదా, మీకేమైంది అప్పుడు? జాగ్రత్త. యోచి, మీ అమ్మగారిని నువ్వే చూసుకోవాలి. డాడీ, ఇలా చూడు. ఏంటండి? మీరు బాధపడకండి. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. నేను వెళ్ళిపోతున్నాను. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. యోచి, నీదే బాధ్యత. ఇక అన్నీ నువ్వే చూసుకోవాలి. అంతేకాదు, మీ అమ్మ పాట ఎప్పటికీ కొనసాగాలి. డాడీ అలా అనకండి. నీకేం కాదు. లేదు లేదు, మీరెవరూ బాధపడకండి. నన్ను మర్చిపోండి. కానీ ఏమాత్రం నొప్పిగా లేదేంటి? చూస్తానుండండి. ఈ డైరీయే నన్ను కాపాడింది. అంటే వాడు పొడిచింది దీన్నేనా, నన్ను కాదా? మరెందుకని మీరు ఇంతగా నటించారు డాడీ? మిమ్మల్ని ఇక అంబులెన్స్ ని ఇంటి వైపు మళ్ళిస్తారా? ఏమంటున్నారు? దారిలో దిగిపోతాం. మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి.
ものついてないうちに入んないよ。僕なんてもっといろいろついてないんだから。ラッキーマンに助けてほしい？だってたかが借金取りでしょ。まあ相手は人間だから楽勝だろうけど。嘘、その借金取りって宇宙人なの？次回借金取りマンでアラッキーお楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って